అన్న ఏం చేస్తుంటారన్న మీరు? మేము లేబర్ పని చేస్తామన్న. లేబర్ పని అంటే ఏది? బేల్దార్ పనా? యాడ్లో మిర్చి యాడ్లో. ఎంత వస్తాయి మీకు డబ్బులు? ఒక్కొక్క రోజు 2000 రావచ్చు, ఒక్కొక్క రోజు 1000 రూపాయలు రావచ్చు, ఒక్కొక్క రోజు 300 రావచ్చు. చెప్పలేము మనం. నికరం అంటూ ఏది లేదు. నికరం అంటే లేదు. ఇది మరి సరిపోతున్నాయి వచ్చే డబ్బులు మరి మీకు? మాకు ఒక్కోసారి సరిపోవన్నా. మరి అన్న క్యాంటీన్కి వచ్చారు, ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది మరి? ఇది మాత్రం బాగుంది అన్న. అన్న క్యాంటీన్ మా అమ్మతో అంటే అన్న క్యాంటీన్ బాగుంది. ఏంటంటే 5 రూపాయలకి ఏం రాదు, బీడీ రాదు, సిగరెట్ రాదు. నాకు తెలిసిన మటం కంటే 5 రూపాయలకి అన్నం పెట్టేది గొప్ప. 5 రూపాయలకి అన్నం పెట్టేదే గొప్పదంటారు. 5 రూపాయలకి పెట్టి అన్నం బాగాలేదంటున్నారు కదా. ఇక నా కొడుకు ఏమో చెప్తే అట్లా నిజమంటే నా కొడుకు అన్నం తిన్నా కొడుకులు కాదు చెప్పాను అందులో నిజమంటే అన్న. 5 రూపాయలకి అన్నము ఓకేనా నాకంటే. అసలు క్వాలిటీ ఉండలేదు, క్వాంటిటీ ఉండలేదు, కడుపు నింపేటట్టు పెట్టట్లేదు అంటున్నారు కదా. కడుపు నిన్నట్లు పెట్టాలంటే వాడు ఏమో కోరుతాడు అన్నీ తెచ్చాలి ఏమన్నా. ఇప్పుడు 10 మంది తినేది క్వాలిటీ ఉండొచ్చు లేకుండొచ్చు, కడుపు మీద తినిపోవాలి అంతే. అవన్నీ మనం బీడప్ మాట్లాడకూడదన్న. నాకంటే బాగుందన్న. నీకైతే బాగానే ఉంది. కూరలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది అన్న. అమ్మతో అంటే నాకు సూపర్ ఉండదు. అంటే ఇది గతంలో ఎప్పుడైనా చూసారా అలాంటి క్యాంటీన్లు మీరు? చూడలేదండి. మరి నేను పేదల కోసం పుట్టానన్న జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు? ఏమో మరి ఆయనకే తెలుసు కదా, మనకేం తెలియదు కదా. మరి పేదలు పట్టినవాడు మరి అన్నం పెట్టారు కదా. అన్న కొన్ని కోట్లు ఇస్తాడు, ఆ కోట్లు మన వెనక రావు. మా అమ్మతోడు అన్నంతోడు అన్నమే ముఖ్యం. కొడుకు పెడితే ఏమో ఏడవతో పనుకుంటాం, శాతాన్ని పని చేస్తాం. అంతేగాని ఆ కోట్లు ఇచ్చిన మా వెనకేం రావు, చేయలేం. పెట్టిందే లెక్క అంటారా? పొడుపు పెట్టిందే లెక్క మాకు నిజమంటే. మరి ఇప్పుడు నేను పేదలకు అన్ని పథకాలు చేశాను, ఇన్ని పథకాలు చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదన్నా? అదే అంటుంది. ఎందుకు వెళ్ళలేదంట? ఎందుకు వెళ్ళలేదంట చెప్పనా? మాకంటే ఓకే చూడనా అమ్మతోడు. మా మాట అంటే వాళ్ళ మాట ఏమో తెలియదు కానీ అన్న అసలు అన్నం క్వాలిటీ అస్సలు బాగుంటలేదు. పెట్టేది 5 రూపాయలు ముష్టి అన్నం అంటున్నారు అన్న. దాన్ని ఏమంటావు నువ్వు? అసలు ఊరుకున్నా వానా కొడుకులు తగ్గేమి నిజమంటే. అన్నం కొడుకు పెడితే లెక్క కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు తింటారు అడగనా, కొడుకు పిండేదే అడగవాళ్ళని. ఇప్పుడు కొన్ని కోట్లు మన జోలో పెడతారు, మన కోట్లకు అవసరమా కొడుకు పిండేది అవసరమా? కొడుకు పిండేదే అవసరం నిజమంటే నా మాట అంటే. అదే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు అందరికి సక్రమంగా అందినయా? ఏమో తెలియదన్న. కొంతమందికి అన్నీ అంటే కొంతమందికి అందులేదన్న. మీకు వచ్చినాయా? మాకు కొంతమంది మాకు రాలేదు, కొంచెం మాకు సరం రాలేదు, ఏం రాలేదు. మరి ఏం చేయాలా? ఓకే ఏం అంతే కదా. మరి దీని మీద కూడా కుట్రలు చేసే పరిస్థితి, క్వాలిటీ బాగుంటలేదంటూ దీన్ని ఎలాగైనా ఆపాలంటూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను ఎలా చూడాలంటారు? వాడు తండ్రి పుట్టిన కొడుకు ఆయన కాదు వాడు నిజమంటే. నా మనిషికి మాట అంటే 10 మంది తినేవాడు. ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకో వదిలేయి, నేను తినమన్నాడు సమా అంతే కదా. నీకు నచ్చలేదు తినద్దు, తినేవాళ్ళు తింటారు కదా, అంతే కదా నా మాట అంటే. మరి చంద్రబాబు నాయుడు ఈ ఓన్లీ మీకు అన్నం మాత్రం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నాడు అంటగా. కొన్ని మరి ఏమో వాళ్ళకి తెలియదు అని అవన్నీ. నాకంటే అన్నమాట ఓకే, అవి ఏమో అవన్నీ నాకు తెలియదు. నాకు ఇదివరకు అంటే ఓకే అన్నమా. ఇప్పుడు తినే భోజనాన్ని వైసీపీ ఎమ్మెల్యే కానీ, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆయన కానీ, లేదంటే మన అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ ముష్టి అనే పదం అయితే వాడుతున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళు కూడా డూప్లికేట్ అన్న నిజమంటే. ముష్టి అంటే ఏమన్నా అన్నం తినేది మాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర కోట్లు ఉండవు అనుకో మాట, అన్నం తినేది కొడుపుకి ఎవరైతే ఒకటి. నాకంటే చూడ అన్నం మాట తప్పు, ఇది అన్నం ఓకే పని. మరి అయితే కనుక మళ్ళీ అంటే ఇదేంటంటే ఈ ఆపేయాలి అనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారన్న మరి వైసీపీ నాయకులు. చేస్తే ఎట్లనా? వాళ్ళు పెట్టలేదు అన్న, వీళ్ళు పెట్టేవాళ్ళని ఆపితే ఎట్లనా మాట. కొంతమంది ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు అంటున్నారు. మరి వీటి మీద చేస్తున్న ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా? అసలు క్వాలిటీ ఇవ్వట్లేదు, మీకు సరిగ్గా పెట్టట్లేదు అనే ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మమన్నా చాలా తింటున్నారన్న ఇక్కడ అన్నా. ఒక టీ తాగితే 10 రూపాయలు మాటనా. 5 రూపాయలకు భోజనం పెడితే ఎంతే మేలు కదా అమ్మ చూడంటే. ఇది ఓకే పని అన్న నిజమంటే. బాగానే ఉందంటారు? బాగానే ఉంది అన్న. మరి ఇది ఆపాలని ప్రయత్నిస్తే మీరేం చేస్తారన్న? అది ఆపేవాడిని వాడు మందికి పుట్టిన కొడుకు అనుకుంటా మన నిజమంటే. ఆపే నా కొడుకుని వాడు ఎవడు ఆపుతాడంటే ఈ అన్నకంటే వాడు నాన్నకు పుట్టలేదు అనుకుంటాం. అది మాట. థ్యాంక్ యూ బ్రదర్.